హాయ్ హలో అందరికీ ఎంతో టేస్టీ గుత్తి వంకాయ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఎంతో సింపుల్గా ఈజీగా క్విక్గా చేసుకునే కర్రీ ఇది. రొటీన్గా వంకాయ కర్రీ తినబుద్ధి కానప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా వంకాయలకి నిలువుగా 4 ఘాట్లు పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు ఫ్రై అయిన తర్వాత టాస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కావాల్సిన మసాలాలు: 1 స్పూన్ ధనియాలు, 3 నుండి 4 లవంగాలు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 యాలకులు వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు చిటపటలాడేటప్పుడు కొంచెం ఎండు కొబ్బరి, 1 to 2 ఇంచెస్ ఎండు కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారబెట్టుకునేలోపు మనం వంకాయని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎలాంటి మసాలాని వంకాయలకు పట్టించకుండా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ ఇది. ఒక 4 కాజు కూడా యాడ్ చేసుకోవాలి. ప్యూరీ మంచిగా వస్తుంది. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 to 3 టమాటోస్ కట్ చేసుకొని వేసుకొని మంచి పేస్ట్ చేసుకోవాలి. వంకాయలు ఒకటిగా వదులుతూ ఫ్లేమ్ మీడియం టు లోలో పెట్టి వంకాయల్ని మంచిగా వేయించుకోవాలి. వంకాయలు మనకి ఇక్కడ ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి. సో మనకి ఉడకకపోవడం ఎలాంటిది ఉండదు. మంచిగా ఉడుకుతాయి. అండ్ మసాలా కూడా కర్రీలో మంచిగా పట్టుద్ది. ఇవి అన్ని వంకాయలు ఈవెన్గా ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకోవాలి. నేను 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. మెల్లిగా కదుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకొని తీసుకోవడం. మనకు ఫ్రై అయిన తర్వాత మనకి ఫ్రై అయిందని ఈజీగా తెలిసిపోద్ది. అవి కట్ చేసిన పీసెస్ ఇట్లా ఓపెన్ అయిపోతాయి. ఘాట్లు అనేటివి ఓపెన్ అయిపోతాయి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. కర్రీకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. దాన్ని పేస్ట్ని మొత్తం వాటర్తో కలుపుతూ మనకి కన్సిస్టెన్సీకి తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే మంచిగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ని. కర్రీకి సరిపడా కారం, మనం పల్లీలు నువ్వులు వేసాం కదా, కొంచెం స్వీట్నెస్ వస్తుంది. కొంచెం కారం ఎక్కువనే పట్టుద్ది. మసాలా ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది కర్రీలో.
అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. కర్రీని మంచిగా కలుపుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న వంకాయల్ని ఒకటొకటిగా యాడ్ చేసుకుంటూ మంచిగా మసాలా వంకాయలకు పట్టనివ్వాలి. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి వంకాయల్ని. మసాలా మంచిగా పట్టుద్ది. ఎంతో గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ.